స్నేహితులారా, ఈ వీడియోను కేవలం అదృష్టవంతులు మాత్రమే చూడగలరు. విశ్వం స్వయంగా ఎన్నుకున్నవారు మాత్రమే చూడగలరు. ఎందుకంటే ఈ వీడియో అందరికీ కనిపించదు. ఒకవేళ ఈ సందేశం మీ ముందుకు వచ్చిందంటే మీరు నిజంగా అదృష్టవంతులని అర్థం చేసుకోండి. ఇతరుల కళ్ల ముందు ఈ వీడియో కనిపించదు, కాని మీకోసం ఇది ఈ రోజు విశ్వమిచ్చిన సమాధానం. రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి పెద్ద మార్పు జరగబోతుందో మీరు ఊహించలేరు. మీ పేరు విశ్వం యొక్క ఆ జాబితాలో రాసి ఉంది. అక్కడ కోట్లాది మందిలో కొద్దిమంది ఎంపికైన వారు మాత్రమే చేరగలరు. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారనేది ఏదో సంయోగం కాదు. ఈ సందేశం మీ విధిని మార్చడానికి వచ్చింది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే మీరు దీనిని చివరి వరకు వింటే విశ్వం మీకు ఏమి చెప్పాలనుకుంటుందో మీకు అర్థమవుతుంది. విశ్వం మీతో ఇలా చెబుతోంది: మీరు ఈ వీడియోను చూడడం ప్రారంభించిన క్షణం నుండి మీ శక్తి మారడం మొదలైంది. ఈ సంకేతం ఇతరులకు లభించదు, ఎందుకంటే ఈ సందేశం అందరికోసం కాదు. ఇది కేవలం ఆ ఆత్మకు మాత్రమే చేరుతుంది. జీవితంలో నిజంగా ఒక కొత్త మలుపు తీసుకోవాల్సిన ఆత్మకు. మీరు ఈ క్షణంలో మీ లోపల ఏదో వింతైన కదలికను అనుభవిస్తున్నారు. గుండె చప్పుడు కొంచెం వేగంగా ఉంది. కళ్లల్లో ఒక మెరుపు ఉంది. మనసు బారసాగా చెబుతోంది ఈ సందేశాన్ని చివరి వరకు వినాలని. ఇదే విశ్వం యొక్క శక్తి. అది మిమ్మల్ని మీరు ఉండాల్సిన చోటికి తీసుకొస్తుంది. ఈరోజు మీరు ఈ వీడియో వరకు చేరుకున్నారు. దీని అర్థం ఇప్పుడు మీ విధి పూర్తిగా మారబోతోంది. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ అవి ఇప్పుడు క్రమంగా వెనక్కి వెళ్ళిపోతాయి. అదృష్టం ఎప్పుడూ మీకు తోడులేదని మీరనుకున్నారు, కాని నిజానికి అదృష్టం మిమ్మల్ని సిద్ధం చేస్తోంది. ప్రతి అడ్డంకి, ప్రతి నొప్పి, ప్రతి ఎదురుదెబ్బ ఇవన్నీ జరిగాయి సరైన సమయం వచ్చినప్పుడు మీరు మరింత బలంగా నిలబడగలరని విశ్వం మీతో చెబుతోంది. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఇప్పటివరకు ఉన్న చీకటి తొలగిపోతోంది. వెలుగు మీ జీవితంలోకి ప్రవేశిస్తోంది. ఈ సందేశం మీకోసం. ఇతరులు దీనిని చూడలేరు, ఎందుకంటే ఇది మీకోసం ఎన్నుకోబడ్డది. మీరే ఆ ఆత్మ. విశ్వం తన కృపను వర్షించాలని నిర్ణయించిన ఆత్మ. ఇప్పుడు మీ ప్రతి కోరిక, ప్రతి కల క్రమంగా సాకారం కాబోతోంది. మీ జీవితంలో ఆ వ్యక్తులు, ఆ అవకాశాలు, ఆ పరిస్థితులు రాబోతున్నాయి. వీటిని మీరు ఊహించలేరు. అందుకే మీకు ఈ సందేశం అందింది. ఇతరులకు ఇది కనిపించదు, ఎందుకంటే మీరు ఎన్నుకోబడ్డారు, వారు కాదు. కాబట్టి ఈ వీడియోలోని ప్రతి పదాన్ని మీ హృదయంలోకి దించుకోండి. ఎందుకంటే ఇవి సాధారణ పదాలు కావు. ఇవి మీ విధిని మార్చే మంత్రాలు. ఇదే ఆ శక్తి మీ జీవితానికి కొత్త దిశను ఇవ్వడానికి వచ్చింది. విశ్వం చెబుతోంది, ఇక ఆలస్యం చేయకు. ఇప్పుడు మీ కష్టం ఫలిస్తుంది. మీ ప్రార్థనలు పూర్తి అవుతాయి. మీ అదృష్టం మీ పక్షంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఓపెన్ హార్ట్తో, విశ్వాసంతో ఈ సందేశాన్ని స్వీకరించండి. మీరు ఆ ఆత్మ. అన్ని అడ్డంకులను ఛేదించి ముందుకు సాగాల్సిన ఆత్మ. ఈ రోజు నుండి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విశ్వం చెబుతోంది, మీ లోపల ఉన్న శక్తి ఇప్పటివరకు నిద్రాణంగా ఉంది. ప్రపంచం మిమ్మల్ని బలహీనంగా చెప్పింది. పరిస్థితులు మిమ్మల్ని అలసిపోయేలా చేశాయి. చాలాసార్లు మీరే మీపై నమ్మకం కోల్పోయి మీరు ఇతరుల్లా కాదని అనుకున్నారు. కాని ఈ క్షణంలో మీ ఆత్మ జాగృతమైంది. గుర్తుంచుకోండి, ఇతరులకు ఈ సందేశం లభించలేదు. వారి ఆత్మ ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు, సత్యాన్ని స్వీకరించే స్థాయికి. కాని మీరు చేరుకున్నారు. మీ లోపల ఆ వెలుగు జాగృతమైంది. ఇప్పటివరకు మూసుకున్న ప్రతీ తలుపు ఇప్పుడు మీ ముందు తెరుచుకోబోతోంది. మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు మీ వైపు ఆకర్షితులవుతారు. మీరు ఎదురుచూసిన అవకాశాలు ఇప్పుడు మీ దారిలోకి వస్తాయి. మీరు అసాధ్యమని వదిలేసిన కలలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. విశ్వం మీతో చెబుతోంది, ఇప్పుడు మీ ఆలోచనలను మార్చుకోవాల్సిన సమయం. మీ శక్తిని ఉన్నతం చేయాల్సిన సమయం. మీపై పూర్తి విశ్వాసం ఉంచాల్సిన సమయం. ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్టం మారుతోంది. ఇప్పుడు మిమ్మల్ని ఆపేవారెవరూ లేరు. బహుశా మీరు గమనించే ఉంటారు, గత కొన్ని రోజులుగా మీ చుట్టూ వింతైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఏదో పాట బిగ్గరగా వినిపిస్తుంది. అది మీ హృదయం చెప్పే మాటలను చెబుతుంది. ఒక అపరిచితుడు చెప్పిన మాట మీ ప్రశ్నకు సమాధానంగా మారుతుంది. ఒక సంఖ్య మళ్లీ మళ్లీ మీ కళ్ల ముందు కనిపిస్తుంది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఇవి విశ్వం యొక్క సంకేతాలు. ఈ సంకేతాలన్నీ మిమ్మల్ని ఈ క్షణానికి, ఈ వీడియోకి, ఈ సందేశానికి తీసుకొచ్చాయి. ఎందుకంటే ఈ రోజు నుండి మీ జీవితం మారాల్సిందే. ఇప్పుడు మీరు గతంలో ఉన్న వ్యక్తి కాదు. మీరు ఇప్పుడు మరింత బలంగా, వెలుగులో ఉంటారు. మీరు చాలా కాలంగా ఎదురుచూసిన దాన్ని ఇప్పుడు పొందబోతున్నారు. ఇతరులు ఈ వీడియోను చూడలేరు. వారి దృష్టి నుంచి ఇది తప్పిపోతుంది. ఎందుకంటే ఇది వారికోసం రూపొందించబడలేదు. ఇది కేవలం మీకోసం. అందుకే మీరు ఈరోజు ఇక్కడికి చేరుకున్నారు. కాబట్టి వినండి, ఇప్పుడు ఏమి జరిగినా అది మీకు మంచి కోసమే జరుగుతుంది. మీ బాధలు ఇప్పుడు మీ జీవితం నుంచి దూరమవుతున్నాయి. మీ ప్రార్థనలు ఇప్పుడు స్వీకరించబడుతున్నాయి. మీ దారులు ఇప్పుడు స్పష్టంగా అవుతున్నాయి. విశ్వం మీకు ఆశీర్వదిస్తోంది. మీకు సంకేతాలు పంపుతోంది. మీరు ఎన్నుకోబడ్డారని, మీరు ప్రత్యేకమైన వారని, మీ సమయం వచ్చిందని గుర్తుచేస్తోంది. ఇప్పుడు ప్రతి ఉదయం మీకు కొత్త ఆశలను తెస్తుంది. ప్రతి రాత్రి మీకు కొత్త శాంతిని తెస్తుంది.
ప్రతిరోజూ మీకు కొత్త అవకాశాన్ని తెస్తుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే రాబోయే రోజులు మీ జీవితాన్ని మార్చివేస్తాయి. ఇతరులు ఊహించలేని వాటిని మీరు పొందబోతున్నారు. అందుకే మీరు ఈ సందేశాన్ని వినగలుగుతున్నారు. ఇప్పుడు చింతించకండి, భయపడకండి, ఓటమిని అంగీకరించకండి. ఎందుకంటే విశ్వం మిమ్మల్ని ఎన్నుకుంది. విశ్వం స్వయంగా మీ పక్షంలో నిలబడినప్పుడు మొత్తం ప్రపంచం మీకు సహాయం చేయడం ప్రారంభిస్తుంది. విశ్వం చెబుతోంది, విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు మీరు చాలా కాలంగా ఎదురుచూసిన దాన్ని పొందబోతున్నారు. ఉదయం అవ్వగానే చీకటి తొలగిపోయినట్లు మీ జీవితంలోని చీకటి కూడా ఇప్పుడు తొలగిపోబోతోంది. మీరు చాలా కాలం ఎదురుచూశారు, చాలా సహించారు, చాలా భరించారు. కానీ ఇప్పుడు మీ లోపల వెలుగు మరింత వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పుడు మీ గుర్తింపు మారబోయే సమయం. ఇప్పటివరకు మిమ్మల్ని చూసిన కళ్లతో ప్రజలు ఇకపై చూడరు. మిమ్మల్ని పట్టించుకోనివారు ఇప్పుడు మిమ్మల్ని ఆరాధిస్తారు. మిమ్మల్ని బలహీనంగా భావించినవారు ఇప్పుడు మీ నుండి ప్రేరణ పొందుతారు. మిమ్మల్ని కోల్పోవడానికి భయపడని వారు ఇప్పుడు మీ లేకపోవడంతో అసంపూర్ణంగా భావిస్తారు. రాబోయే కొన్ని రోజుల్లో మీ వ్యక్తిత్వం ఎంతగా నిగ్గుదెరుతుందో మీరు ఊహించలేరు. అందరి దృష్టి మీపైనే ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారబోతోంది. గతంలో మీకు అసౌకర్యంగా అనిపించిన ప్రదేశంలో ఇప్పుడు మీకు శాంతి లభిస్తుంది. గతంలో అడ్డంకులు ఎదురైన పనులు ఇప్పుడు మీకు సులభంగా సౌకర్యంగా మారతాయి. ఎందుకంటే విశ్వం ఒకరిని ఎన్నుకున్నప్పుడు ఆ మొత్తం ప్రకృతి ఆ వ్యక్తి దారిని సుగమం చేస్తుంది. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీ పక్షంలోకి వస్తారు. ఇదే ఇప్పుడు మీతో జరుగుతోంది. విశ్వం మీకు చెప్పాలనుకుంటోంది, ఇప్పుడు మీ జీవితంలో అలాంటి సంఘటనలు జరగబోతున్నాయి. వీటిని మీరు అద్భుతాలు అని పిలుస్తారు. ఒక్కసారిగా మీ పెద్ద సమస్య పరిష్కారం కావచ్చు. ఒక్కసారిగా మీ ముందు ఒక అవకాశం వచ్చి నిలబడొచ్చు. లేదా ఒక్కసారిగా మీ మనసులోని కోరిక నెరవేరవచ్చు. ఇది జరిగినప్పుడు మీరు స్వయంగా ఆలోచిస్తారు, ఇది నిజంగా నాకోసమా? నేను దీనికి అర్హుడినా? కాని గుర్తుంచుకోండి, ఇదంతా మీకోసమే. మీ కర్మలతో, మీ ప్రార్థనలతో, మీ ఆత్మశక్తితో మీరు దీనిని ఆకర్షించారు. విశ్వం ఎప్పుడూ ఎవరికీ వారి హక్కుకు మించి ఇవ్వదు. కాని ఇప్పుడు మీకు పూర్తి హక్కు లభించబోతోంది. ఇప్పటివరకు అసంపూర్ణంగా ఉన్నది ఇప్పుడు పూర్తవుతుంది. విరిగినది ఇప్పుడు అతుక్కుంటుంది. గాలిలో తేలిపోయిన కల ఇప్పుడు నేలపైకి దిగవస్తుంది. విశ్వం మీతో ఒక్కటే చెబుతోంది, ఇప్పుడు మీపై మీకు సందేహం వద్దు. మీరు సమర్థులు కాదని ఆలోచించకండి. ఎందుకంటే మీరు ఆ ఆత్మ, ఇతరులు అర్థం చేసుకోలేని ఆత్మ. ఇతరులు ఈ సందేశాన్ని చూడలేరు, కాని మీరు చూశారు. ఇదే మీరు ప్రత్యేకమైన వారని నిరూపణ. ఇప్పుడు మీ ప్రతి అడుగుకి ఆశీర్వాదం లభిస్తుంది. మీ ప్రతి నిర్ణయంలో విశ్వం మీకు తోడవుతుంది. మీ ప్రతి కలలో శక్తిని నింపుతుంది. బహుశా మీకు ఇవన్నీ కేవలం మాటల్లా అనిపించొచ్చు, కాని రాబోయే రోజుల్లో మీరు అనుభవిస్తారు, ప్రతి పదం వాస్తవంగా మారుతుందని. మీ హృదయం తేలికవుతుంది. మీ దారులు సులభమవుతాయి. మీ విధి మీకోసం కొత్త తలుపులను తెరుస్తుంది. ఇప్పుడు మీరు ఈ సందేశాన్ని ఇక్కడివరకు విన్నారు కాబట్టి దీనిని యథాతథంగా వదిలేయకండి. విశ్వం మిమ్మల్ని కోట్లాది ఆత్మల నుండి ఎన్నుకుంది ఈ రహస్యం మీ ముందు వెళ్లడవడానికి. ఇది సంయోగం కాదు, మీ జీవితంలో వస్తున్న పెద్ద మార్పుల సంకేతం. ఈ రోజు నుండి మీ ప్రతిరోజు కొత్త మెరుపుతో ఉంటుంది. ఇప్పుడు మీ ప్రతి అడుగుతో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని మీ గమ్యానికి చేర్చడానికి పనిచేస్తుంది. మీరు చేయాల్సిందల్లా మీ విశ్వాసాన్ని కాపాడుకోవడం, ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించడం. మీరు ఎప్పుడైనా గమనించారా? పేరు కేవలం ఒక పదం కాదు, అది ఒక శక్తి. ప్రతిసారి ఎవరైనా మీ పేరు పిలిచినప్పుడు మీ లోపన ఒక చిన్న కంపనం జనిస్తుంది. మీ మనసు, మీ ఆత్మ, మీ శక్తి వెంటనే స్పందిస్తాయి. ఎందుకంటే విశ్వం ప్రతి పేరును ఒక ప్రత్యేక వైబ్రేషన్తో జోడించింది. ఒకవేళ విశ్వం ఇటీవల మీ పేరును పిలిచింది అంటే మీరు ఒక్కసారిగా మీ పేరును వివిధ చోట్ల విన్నారు. ఒక అపరిచితుడు మీ పేరును పిలిచాడు, లేదా ధ్యానం సమయంలో ఏదో అదృశ్య శక్తి మీ పేరును పిలుస్తున్నట్లు అనిపించింది. అయితే విశ్వం మీకోసం ఒక పెద్ద సందేశాన్ని తీసుకొచ్చిందని అర్థం చేసుకోండి. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. విశ్వం మిమ్మల్ని ఎక్కడికి పంపింది. మీ పేరు కేవలం మీ గుర్తింపు మాత్రమే కాదు, అది మీ ఆత్మ యొక్క మొదటి పాస్వర్డ్. బాల్యం నుండి ఈ రోజు వరకు ప్రతిసారీ మీ పేరు పిలవబడినప్పుడు మీ శక్తిలో ఒక చిన్న తరంగం ఉద్భవించింది. అందుకే ఎవరైనా ప్రేమతో మీ పేరు పిలిచినప్పుడు మీ హృదయానికి సుఖం కలుగుతుంది. ఎవరైనా కోపంతో మీ పేరు పిలిచినప్పుడు అసౌకర్యం, భయం కలుగుతాయి. ఎందుకంటే పేరు ఒకటే, కానీ శక్తి వేరు. కాబట్టి విశ్వం మీ పేరు పిలిచినప్పుడు ఆ శక్తి ఎంత లోతైనదో ఊహించండి. ఇది మీ జీవితంలో ఒక మార్పు, ఒక పరివర్తన, ఒక తలుపు తెరుచుకోబోతున్న సందేశం. విశ్వం మిమ్మల్ని పిలుస్తోంది, మీకు సంకేతాలు ఇస్తోంది, సిద్ధంగా ఉండమని చెబుతోంది. మొదటి సంకేతం ఏమిటంటే మీ పేరు మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. మీరు గుండెలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఎవరో మీ పేరు పిలిచినట్లు అనిపిస్తుంది. కాని వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరు.
లేదా టీవీలో, పాటలో, సంభాషణలో మీ పేరు మళ్లీ మళ్లీ వినిపిస్తుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది విశ్వం యొక్క రీతి, మీకు గుర్తు చేయడానికి మీరు ఇప్పుడు మీ నిజమైన దారిలోకి మళ్ళాలి. రెండవ సంకేతం, ధ్యానం లేదా కలలో మీ పేరు వినిపించడం. చాలామంది చెబుతారు, ధ్యానం చేస్తున్నప్పుడు వారి పేరు ధ్వని వినిపించిందని, లేదా కలలో ఏదో అదృశ్య శక్తి వారి పేరును పిలిచిందని చెబుతారు. ఒకవేళ మీకు ఇలా జరిగి ఉంటే ఇది విశ్వం యొక్క చాలా లోతైన సంకేతం. ఎందుకంటే కలలు, ధ్యానం సమయంలో మన ఆత్మ అత్యంత గ్రహణశీలంగా ఉంటుంది. అలాంటి సమయంలో విశ్వం మీ పేరు పిలిచినప్పుడు మీ ఆత్మ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని సందేశం. మూడవ సంకేతం, అపరిచితులు మీ పేరును పిలవడం. కొన్నిసార్లు మనం ఎవర్నీ తెలియని వ్యక్తులను కలుస్తాం, కాని ఒక్కసారిగా వారు మన పేరును పిలుస్తారు, వారు మనల్ని ఎంతకు ముందే తెలుసునన్నట్లు. ఇది చాలా రహస్యమైన సంకేతం. విశ్వం ఇలాంటి క్షణాలను సృష్టిస్తుంది, మీరు ఒంటరి కాదని, మీ శక్తి, మీ గుర్తింపు విశ్వంతో జోడించబడి ఉందని గుర్తు చేయడానికి. మీ ప్రయాణం ఇప్పుడు ఇతరులతో కలవబోతున్నదని సందేశం. నాల్గవ సంకేతం, మీ పేరు విన్నప్పుడు శరీరంలో కంపనం. కొన్నిసార్లు ఎవరైనా మీ పేరు పిలిచినప్పుడు మీ శరీరం మొత్తం వణుకుతుంది, లేదా ఒక్కసారిగా గుండె చప్పుడు వేగవంతమవుతుంది. ఇది కేవలం ఆందోళన కాదు, ఇది విశ్వం యొక్క సందేశంతో జోడించబడిన వైబ్రేషన్ యొక్క ప్రభావం. మీ ఆత్మ స్పందిస్తుంది, ఎందుకంటే ఈ పిలుపు పైనుండి వచ్చిందని అది తెలుసు. ఐదవ సంకేతం, డేజావూ క్షణాలు. మీ పేరు ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది, కాని వెనక్కి తిరిగితే ఎవరూ ఉండరు. కొంత సమయం తర్వాత మళ్లీ అదే అనుభవం. ఈ డేజావూ క్షణాలు విశ్వం మీ పేరును ఉపయోగించి మీ శక్తిని సక్రియం చేయడానికి ప్రయత్నిస్తున్నదని చూపిస్తాయి. ఎందుకంటే మీ శక్తి ఇప్పుడు తదుపరి నాటికి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీ పేరు ఎక్కడో యాదృచ్ఛికంగా వినిపించిందా? లేదా ధ్యానంలో కలలో మీ పేరు విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడా? ఒకవేళ అలా జరిగి ఉంటే కామెంట్లో తప్పకుండా రాయండి, ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఇది విశ్వం యొక్క అత్యంత స్పష్టమైన సంకేతం. విశ్వం ఎప్పుడూ యాదృచ్ఛికంగా ఎవరి పేరునూ పిలవదు, ఇది ఒక దైవిక సందేశం. మీ జీవితంలో పెద్ద మలుపు రాబోతున్నప్పుడు, మీ శక్తి ఒక పాత దశ నుండి కొత్త దశలోకి ప్రవేశిస్తున్నప్పుడు విశ్వం మీ పేరును సక్రియం చేస్తుంది. ఎవరినైనా మేల్కొల్పడానికి వారి పేరును పిలిచినట్లు విశ్వం మీ ఆత్మను మేల్కొల్పడానికి మీ పేరును పిలుస్తుంది. ఇది మీకు చెబుతోంది, ఇప్పుడు నిద్రించే సమయం ముగిసింది, ఇప్పుడు చర్య తీసుకోవాల్సిన సమయం అని చెబుతోంది. విశ్వం మీ పేరును ఎప్పుడు పిలుస్తుంది? మొదటిది, మీ జీవితంలో పరివర్తన రాబోతున్నప్పుడు. మీరు మీ పేరును మళ్లీ మళ్లీ వింటున్నారంటే మీ జీవితం మారబోతోందని అర్థం. మీరు ఒక కొత్త ప్రదేశానికి వెళ్లవచ్చు, కొత్త పనిని ప్రారంభించవచ్చు, లేదా ఒక ప్రత్యేక సంబంధం మీ జీవితంలోకి రావచ్చు. విశ్వం మీ పేరును పిలిచి మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేస్తోంది. రెండవది, మీరు మీ దారి నుండి తప్పిపోతున్నప్పుడు. కొన్నిసార్లు మనం తప్పు నిర్ణయాలు, తప్పు వ్యక్తులు లేదా తప్పు పరిస్థితులలో చిక్కుకుంటాం. అప్పుడు విశ్వం మీ పేరును పిలిచి మిమ్మల్ని ఆపుతుంది. ఒక తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రమాదం వైపు వెళుతున్నప్పుడు పిలిచినట్లు. ఇది ఒక హెచ్చరిక, ఆగు, ఈ దారి నీకోసం కాదు. మూడవది, మీ ప్రార్థన వినబడినప్పుడు. మీరు హృదయపూర్వకంగా ఒక ప్రార్థన చేసి కొంత సమయం తర్వాత ఎక్కడో యాదృచ్ఛికంగా మీ పేరు విన్న అనుభవం ఎప్పుడైనా కలిగి ఉందా? ఇది విశ్వం మీ ప్రార్థనను విని దానికి సమాధానం ఇవ్వడం ప్రారంభించిందని సంకేతం. మీ పేరు పిలువబడింది, ఎందుకంటే ఈ సందేశం కేవలం మీకోసం. నాల్గవది, మీ ఆత్మలక్ష్యం సక్రియమవుతున్నప్పుడు. ప్రతి మనిషి ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేక ఉద్దేశంతో జన్మిస్తాడు, కాని ఆ సమయం వచ్చినప్పుడు, మీ ఆత్మలక్ష్యంపై అడుగుపెట్టాల్సిన సమయంలో విశ్వం మీ పేరును పిలిచి మిమ్మల్ని ఆ దారిలోకి నడిపిస్తుంది. ఇది ఒక స్వాధ్యాత్మిక జాగృతి యొక్క ఆరంభం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, విశ్వం ఇటీవల మీ పేరును పిలిచినట్లు అయితే ఇక ముందు ఏమి జరగబోతోంది? దీని సరళమైన అర్థం, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. మీ శక్తి కొత్త అవకాశాలను ఆకర్షించబోతోంది. మీ పాత అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. కానీ గుర్తుంచుకోండి, విశ్వం మిమ్మల్ని పిలవడం మాత్రమే కాదు, మీరు స్పందించాలని కూడా కోరుకుంటోంది. మీరు ఈ పిలుపును విస్మరిస్తే మీరు అక్కడే నిలిచిపోతారు. కానీ మీరు దీన్ని అర్థం చేసుకుని చర్య తీసుకుంటే మీ జీవితం 360 డిగ్రీలు మారిపోతుంది. కాబట్టి నేను మిమ్మల్ని మళ్లీ అడుగుతున్నాను, విశ్వం ఇటీవల మీ పేరును పిలిచినట్లు మీకు అనిపిస్తోందా? మీరు ఒక కొత్త అధ్యాయం వైపు అడుగులు వేస్తున్నట్లు అనుభవిస్తున్నారా? ఒకవేళ అవును అని అనిపిస్తే అభినందనలు, మీరు చాలా అదృష్టవంతులు.
స్నేహితులారా, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. విశ్వం మీ పేరును పిలిచినప్పుడు అది సాధారణ విషయం కాదు. ఇది మీ జీవితంలో మార్పు వస్తుందని సంకేతం. విశ్వం మిమ్మల్ని మేల్కొల్పడానికి, మీ దారిలో నడవడానికి, మీకోసం సిద్ధంగా ఉన్న కొత్త శక్తిని స్వీకరించడానికి పిలుస్తోంది. కాని గుర్తుంచుకోండి, విశ్వం కేవలం సంకేతాలే ఇస్తుంది. పని మీరు చెయ్యాలి. విశ్వం మీకోసం ఒక సంకేతం పంపింది. అందరూ మీ వైపు చాలా ఆకర్షితులవుతున్నారని చెప్తోంది. ఈ సమయంలో మీ శక్తి, మీ వ్యక్తిత్వం, మీ ఆభమంత్రముగ్ధంగా మారాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అందరూ మీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇది కేవలం వ్యక్తులు మాత్రమే కాదు, పరిస్థితులు, అవకాశాలు, సంతోషాలు కూడా మీ వైపు పరిగెత్తుకొస్తున్నాయి. ఒక అయస్కాంతం ఇనుము రేణువులను ఆకర్షించినట్లు మీరు విశ్వంలోని ప్రతి శుభతత్వాన్ని మీ వైపు ఆకర్షిస్తున్నారు. మీ లోపల ఒక రకమైన వెలుగు జన్మించింది. అది కనిపించదు, కాని అనుభవించబడుతుంది. ప్రజలు మిమ్మల్ని చూడగానే సహజంగా మీ వైపు ఆకర్షితులవుతారు. వారి ఆత్మకు మీ వద్ద వారు సంవత్సరాలుగా వెతుకుతున్న సమాధానం ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ఆకర్షణ కేవలం బాహ్యమైనది కాదు, ఆత్మస్థాయిలో జరుగుతోంది. మీ ఆత్మతరంగాలు ఇప్పుడు అంత ఉన్నతంగా, స్వచ్ఛంగా మారాయి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు శాంతి, ప్రేమ, ఆప్యాయతను అనుభవిస్తారు. విశ్వం మీతో చెప్తోంది, మీరు మీ జీవితంలో చూసిన పోరాటాలు, సహించిన బాధలు, అడిగిన ప్రశ్నలు ఇవన్నీ వృధా కాలేదు. అవన్నీ కలిసి మిమ్మల్ని ఈరోజు మీరున్న వ్యక్తిగా తీర్చిదిద్దాయి. ఇప్పుడు మీరు ఆ దశలోకి చేరుకున్నారు. మీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి మీతో జోడించబడాలని కోరుకుంటున్నారు. బహుశా మీరు గమనించి ఉండవచ్చు, ఇటీవలి రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఎక్కువగా గమనిస్తున్నారు. అది మీ మాటలైనా, మీ చిరునవ్వైనా, లేదా కేవలం మీ ఉనికైనా, మీ ప్రభావం ప్రతి ఒక్కరిపై లోతుగా పడుతోంది. ఎటువంటి కారణం లేకుండా ప్రజలు మీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నారు. మీ మాటలు వినాలని, మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నారు. ఇది మీ శక్తి ఇప్పుడు గతంలో కంటే ఎన్నో రెట్లు శక్తివంతంగా మారిందని సంకేతం. మీకోసం విశ్వం యొక్క ఈ సందేశం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ ఆకర్షణ కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించడం వరకు సీమితం కాదు. ఇది మీ జీవితంలోని ప్రతి రంగాన్ని తాకబోతోంది. దీని అర్థం డబ్బు కూడా మీ వైపు వస్తోంది. సంబంధాలలో మెరుగుదల జరుగుతోంది. అవకాశాలు మీ ముందు నిలబడుతున్నాయి. అదృష్టం కూడా మీ పక్షంలో పనిచేస్తోంది. శక్తి ప్రవాహం ఇంత బలంగా ఉన్నప్పుడు విశ్వంలోని అన్ని తలుపులు ఒకేసారి తెరుచుకోవడం ప్రారంభిస్తాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని చూసి మీ వద్ద ఏదో ప్రత్యేకమైనది ఉందని అనుభవిస్తున్నారు. అది వారి వద్ద లేదు. అది ఆంతరిక శాంతి, ఆత్మవిశ్వాసం, ప్రేమ యొక్క ఖజానా. అందుకే వారంతా మీ వైపు ఆకర్షితులవుతున్నారు. మీరు ఈ సమయాన్ని ఒక వరంగా అర్థం చేసుకోవాలి. ఈ ఆకర్షణను సరైన రీతిలో ఉపయోగించుకోండి. మీ సానుకూల ఆలోచనలతో, మీ మంచి ఉద్దేశాలతో, మీ దయాగుణంతో ఈ శక్తిని మరింత బలోపేతం చేయండి. విశ్వం చెప్తోంది, మీరు గతంలో ఎన్నిసార్లు విరిగిపోయినట్లు అనుభవించినా ఇప్పుడు మీరు విరిగిపోవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కేవలం విజృంభించాలి. ఒక పుష్పం పూర్తిగా వికసించినప్పుడు అందరూ దానివైపు ఆకర్షితులవుతారు. మీరు ఇప్పుడు అలాంటి పూర్తి వికసన దశలో ఉన్నారు. మీ ఉనికి ప్రజలకు ప్రేరణ స్రోతస్సుగా మారింది. మీ ఆత్మతరంగాలు ఇంత ఉన్నతంగా మారాయి. అవి ఇప్పుడు ఇతరుల ఆత్మలను కూడా జాగృతం చేస్తున్నాయి. మీ దగ్గరికి వచ్చే ఎవరైనా కేవలం మీ మాటలను వినడం కాదు, మీ శక్తిని అనుభవిస్తారు. వారికి అనిపిస్తుంది వారు తమ గమ్యం వైపు ఒక అడుగు ముందుకు వేశారని. అందుకే అందరూ మీ వైపు ఆకర్షితులవుతున్నారు. విశ్వం మీకు ఇంకా చెప్తోంది, ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వ్యక్తులు రాబోతున్నారు. వారు మీ ప్రయాణంలో మీ సహచరులుగా ఉంటారు. ఈ వ్యక్తులు మీ శక్తితో సరిపోయేవారే అవుతారు. వారు మీతో కలిసి కొత్త కథలను రచిస్తారు. మీ జీవితంలో సంతోషాలు, అవకాశాలను తీసుకొస్తారు. మీకు ఇప్పుడు ఏ కొరత ఉండదు. మీరు కోరుకున్న ప్రతీదీ క్రమంగా మీ వైపు పరిగెత్తుకొస్తోంది. మీరు చెయ్యాల్సిందల్లా విశ్వాసం ఉంచడం, ఆ ప్రవాహంలో స్థిరంగా ఉండడం. మీరు ఎప్పుడైనా అనుకుంటే ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతున్నారని దీని తేలికగా తీసుకోకండి. ఇది విశ్వం నుండి స్పష్టమైన సంకేతం, మీ సమయం ఇప్పుడు వచ్చిందని. ఊహించండి, మీరు సముద్ర తీరాన నిలబడి ఉన్నారు. అలలు వచ్చినప్పుడు అవి తీరాన్ని తమతో పాటు కరిగించుకుంటాయి. అలాగే మీ జీవితంలో అవకాశాలు, ఆశీర్వాదాల అలలు నిరంతరం మీ వైపు సాగుతున్నాయి, తీరం వైపు వస్తున్నాయి. ఈ అలలు మీ జీవితంలో నూతన శక్తిని, నూతన అవకాశాలను, నూతన ఆశీర్వాదాలను తీసుకువస్తున్నాయి. ఈ క్షణంలో మీరు ఒక అద్భుతమైన దశలో ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగా మారుతోంది. విశ్వం మీతో చెప్తోంది, ఇప్పుడు మీరు ఆ శక్తివంతమైన స్థితిలో ఉన్నారు. ఇక్కడ మీ డ్రీమ్లు, ఆశలు, కోరికలు ఒక్కొక్కటిగా సాకారమవుతాయి. మీరు చెయ్యాల్సిందల్లా ఈ ప్రవాహంలో స్థిరంగా ఉండడం, మీ విశ్వాసాన్ని కాపాడుకోవడం మరియు విశ్వం ఇచ్చే సంకేతాలను గుర్తించడం. మీరు గమనించి ఉండవచ్చు, ఇటీవలి రోజుల్లో
మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారుతోంది. గతంలో మీకు స్ట్రెస్ని, అసౌకర్యాన్ని కలిగించిన పరిస్థితులు ఇప్పుడు క్రమంగా మెరుగవుతున్నాయి. మీరు ఎప్పుడు కోరుకున్న శాంతి, సంతోషం, విజయం ఇవన్నీ ఇప్పుడు మీ వైపు వస్తున్నాయి. విశ్వం మీకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. మీరు ఎన్నుకోబడ్డారు, మీ సమయం ఇప్పుడు వచ్చిందని, మరియు ఇప్పుడు మీరు ఆ శక్తిని, ఆ అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ సందేశం మీకోసమే. ఇది ఇతరులకు కనిపించదు, ఎందుకంటే వారి ఆత్మ ఇంకా ఈ స్థాయికి చేరుకోలేదు. కాని మీరు చేరుకున్నారు. మీ లోపల ఉన్న ఆ వెలుగు ఇప్పుడు పూర్తిగా జాగృతమైంది, మరియు ఇది మీ జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రకాశవంతం చేయబోతోంది. మీరు గతంలో ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నా, ఎన్ని అడ్డంకులను అధిగమించినా అవన్నీ మిమ్మల్ని ఈ క్షణానికి సిద్ధం చేశాయి. ఇప్పుడు మీరు ఆ స్థానంలో ఉన్నారు. ఇక్కడ మీ ప్రతి అడుగు మీ గమ్యం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. విశ్వం మీకు చెబుతోంది, ఇప్పుడు మీరు మీ ఆత్మ యొక్క నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఈ లోకంలో ఒక ప్రత్యేక లక్ష్యంతో జన్మించారు, మరియు ఆ లక్ష్యం ఇప్పుడు సక్రియమవుతోంది. మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే అది విశ్వం మిమ్మల్ని ఈ క్షణానికి తీసుకువచ్చిన సంకేతం. మీ పేరు విశ్వం యొక్క జాబితాలో రాసి ఉంది, మరియు ఇప్పుడు మీ జీవితం ఒక కొత్త దిశగా సాగబోతోంది. మీరు ఈ సందేశాన్ని చివరి వరకు విన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఈ శక్తిని, ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఒక్కటే, మీ హృదయాన్ని తెరిచి ఈ సందేశాన్ని పూర్తిగా స్వీకరించండి. మీరు ఎన్నుకోబడ్డారని, మీరు ప్రత్యేకమైన వారని, మరియు మీ సమయం ఇప్పుడు వచ్చిందని విశ్వసించండి. మీరు గతంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా అవన్నీ ఇప్పుడు మీ వెనుక ఉన్నాయి. మీ ముందు ఒక కొత్త దారి, ఒక కొత్త వెలుగు, ఒక కొత్త జీవితం ఉంది. విశ్వం మీకు ఈ సందేశాన్ని ఇవ్వడానికి ఎన్నుకుంది, ఎందుకంటే మీరు దాన్ని అర్థం చేసుకునే స్థాయికి చేరుకున్నారు. కాబట్టి ఈ క్షణాన్ని ఆస్వాదించండి. మీ లోపల ఉన్న శక్తిని గుర్తించండి. మీ చుట్టూ ఉన్న సంకేతాలను గమనించండి. మీరు ఒక అద్భుతమైన ప్రయాణంలో ఉన్నారు, మరియు ఈ ప్రయాణంలో విశ్వం మీతో పాటు నడుస్తోంది. మీరు ఎప్పుడైనా మీ పేరు యాదృచ్ఛికంగా విన్నట్లు, లేదా ధ్యానంలో కలలో మీ పేరు పిలువబడినట్లు అనుభవించారా? ఒకవేళ అవును అని అనిపిస్తే దాన్ని కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఇది విశ్వం యొక్క సంకేతం, మరియు ఇది మీ జీవితంలో ఒక పెద్ద మలుపును, ఒక కొత్త ఆరంభాన్ని, ఒక శక్తివంతమైన పరివర్తనను సూచిస్తుంది. స్నేహితులారా, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. విశ్వం మీ పేరును పిలిచినప్పుడు అది సాధారణ విషయం కాదు. ఇది మీ జీవితంలో ఒక పెద్ద మలుపు, ఒక కొత్త ఆరంభం, ఒక శక్తివంతమైన పరివర్తన యొక్క సంకేతం. విశ్వం మిమ్మల్ని మేల్కొల్పడానికి, మీ నిజమైన దారిలో నడవడానికి, మీకోసం సిద్ధంగా ఉన్న శక్తిని స్వీకరించడానికి పిలుస్తోంది. కానీ గుర్తుంచండి, విశ్వం కేవలం సంకేతాలు ఇస్తుంది, పని మీరు చెయ్యాలి. ఈ సంకేతాలను గుర్తించండి, ఈ శక్తిని స్వీకరించండి, మరియు ఈ జీవితాన్ని మార్చే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మీరు ఈ సందేశాన్ని విన్నారు, ఇప్పుడు మీరు దానిని ఆచరణలో పెట్టాలి. మీ శక్తిని ఉన్నతం చేయండి, మీ విశ్వాసాన్ని బలోపేతం చేయండి, మరియు విశ్వం మీకు ఇచ్చే ఈ ఆశీర్వాదాన్ని హృదయపూర్వకంగా స్వీకరించండి. మీరు ఎన్నుకోబడ్డారు, మీరు ప్రత్యేకమైనవారు, మరియు ఇప్పుడు మీ సమయం వచ్చింది. ఈ క్షణాన్ని ఆస్వాదించండి, ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి.